తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఏ కులాల వారు ఎంతమంది ఉన్నారు, ఎవరికి ఎంత రిజర్వేషన్లు ఉన్నాయి, రిజర్వేషన్లు కొనసాగించాలా, రిజర్వేషన్లు అంబేద్కర్ కోరినట్లు 10 సంవత్సరాల తర్వాత తొలగించలేదు, ఇప్పటికి దాదాపు 75 సంవత్సరాలు అయింది, అయినా ఎందుకు తొలగించలేదు అంటే అంశాల మీద తీవ్రమైన చర్చలు జరుగుతున్నాయి. ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తుందని కూడా ప్రచారం జరుగుతోంది. అది అబద్ధపు ప్రచారమే కావచ్చు, కానీ ఖచ్చితంగా ముస్లిం రిజర్వేషన్లు, నిజానికి ముస్లింలకు రిజర్వేషన్లు ఎక్కడ లేవు. అది ముస్లింలలో వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్ల పేరుతోటి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో రిజర్వేషన్లు వివిధ రూపాల్లో, అంటే ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అనే మోడల్ తోటి వాళ్ళు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసింది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ముస్లింలకు 4% రిజర్వేషన్లు ఇస్తే సుప్రీంకోర్టులో దానికి ఆటంకాలు వస్తే, హైకోర్టులో ఆటంకాలు వస్తే సుప్రీంకోర్టు వరకు వెళ్ళి సుప్రీంకోర్టుని కన్విన్స్ చేశారు, మేము ఇస్తున్న రిజర్వేషన్లు మతం ఆధారిత రిజర్వేషన్లు కాదు, ఆ మతంలో ఉన్న వెనుకబడి తరగతులకు ఇస్తున్న రిజర్వేషన్, ఆర్థికంగా వెనుకబడి వారికి ఇస్తున్న రిజర్వేషన్లు అని అని సుప్రీంకోర్టు కన్విన్స్ చేశారు, రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. నేను బతికున్నంత కాలము ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వటం సాధ్యం కాదు అని నరేంద్ర మోడీ గారు ఎన్నికల సమయంలో వాగ్దానం చేయటము కొంచెం తీవ్రమైన చర్చకు తీరుతీసింది. ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి ఇటువంటి మాటలు మాట్లాడటం అవసరమా అన్న చర్చ కూడా జరుగుతుంది. ఇది ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఏ కులాల వారి సంఖ్య ఏ స్థాయిలో ఉన్నది అనే అంశం మీద కూడా ఏకాభిప్రాయం లేదు. బీసీలు మేమైతే 50% పైగా ఉన్నాం, 56%, 57% అంటారు. మనకి ఉండే రిపోర్ట్లన్నీ కూడా 37%, 36%. మురళీధర్ రావు కమిషన్, అనంతరామన్ కమిషన్, ఇలా రకరకాల కమిషన్లు వేశారు. ఆ కమిషన్ 36, 37% అని అన్నారు. అలాగే కాపులు కూడా తమ సంఖ్య ఏదో 28నో 22నో 14 రకరకాలుగా చెప్తుంటారు. కానీ సాధికార సర్వే ప్రకారము 12% వరకు ఉన్నట్టుంది. అయితే ఈ రకరకాల లెక్కలు వస్తాయి కాబట్టి ఎవరికి నచ్చిన లెక్కలను వాళ్ళు విశ్వసిస్తుంటారు. అయితే ఒక ప్రాథమికంగా కొంత అవగాహన ప్రజల్లో ఏర్పరిచేది, కులాల మధ్య చిచ్చు పెట్టడానికి కానీ, కులాలను కించపరచడానికి కానీ, కులాలను హెచ్చుపరచడానికి కానీ చేసింది కాదు. నాకు అందిన సమాచారం ప్రకారం ఈ ఎన్నికల్లో ఏ సామాజిక వర్గానికి ఓట్లు ఎన్ని ఉన్నాయి అనే సమాచారం నాకు అందుబాటులోకి వచ్చింది. దాన్ని మీ ముందు పెడుతున్నాను. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఓటర్లు కాపులు 67,25,135 మంది అని చెప్తున్నారు. ఇందులో బలిజలు, ఇతర కులాల వారు కూడా ఉండవచ్చు, అదొక లెక్క. అలాగే షెడ్యూల్డ్ కులాలకు చెందిన మాలలు, షెడ్యూల్డ్ కులాల్లో మాలలు 35,46,748. అలాగే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు 26,69,029. అలాగే షెడ్యూల్డ్ కులాలలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారు 25,85,725. అంటే మాలలు 35 లక్షల పైగా ఉంటే మాదిగలు దాదాపు 26 లక్షల మంది ఉన్నారు. అలాగే యాదవులు 25,54,037 మంది. అలాగే ముస్లింలు 23,84,492. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు 19,87,911. అంటే రెడ్డి సామాజిక వర్గానికి 26,69,029 ఉంటే కమ్మ సామాజిక వర్గానికి 19,87,911. అలాగే వైశ్యులు కూడా 13,41,478 మంది ఉన్నట్టు అంచనా. నాయీ బ్రాహ్మణులు 4,15,520. క్షత్రియులు 4,12,579. కాళింగులు 3,57,070. క్రిస్టియన్లు 3,15,320. యానాదులు 3,09,139. కురుబలు 5,34,232. కంసాలి వారు గోడ్ స్మిత్ 2 లక్షల, స్వర్ణకారు అంటారు కదా, 2,75,691. గవర్లు వీరు ప్రధానంగా ఉత్తరాంధ్రలో ఉంటారు, 2,62,436.
కుమ్మరి కులానికి చెందిన పాటరీ అది చేసేవాళ్ళు ఉంటారు కదా, 2,52,127. అలాగే ఉప్పర్లు మట్టి పని చేస్తుంటారు ఎక్కువ వారి కుల వృత్తి. 2,36,506 తమ సగర జాతికి చెందిన వాళ్ళని వారి అభిప్రాయం. కుమ్మరి అయిపోయింది. దూదే కుల 2,25,011. అంటే వీళ్ళు ముస్లింల్లోనే ఒక సబ్సెక్ట్ గా భావిస్తారు, అంటే ఇక్కడ నుంచి అటు కన్వర్ట్ అయిన వాళ్ళు కావచ్చు. ఎరుకల కులం వారు 2,14,604. తొలినాటి వెలమలు 2,02,840. ముదిరాజులు 1,83,718. సుగాలీలు 1,73,506. భగత ఉత్తరాంధ్రలో ఉంటారు వీళ్ళు ఎక్కువ 1,25,631. బోయ వాల్మీకి 9,69,868. వీళ్ళు ప్రధానంగా అనంతపురం ఆ ప్రాంతంలో ఉంటారు. మత్స్యకారులు 15,74,865. కొప్పుల వెలమలు 9,65,081. పద్మశాలీలు 9,24,351. అంటే లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి ప్రాంతంలో వారు ఎక్కువగా ఓటర్లు ఎక్కువగా ఉన్నట్టు అంచనా వేస్తున్న అంచనా లెక్క అది. అలాగే పద్మశాలీలు గౌడ కులానికి టాడీ టేపర్స్ అంటారు కదా, కళ్ళు గీత ప్రధాన వృత్తిగా ఉండేది, ఇప్పుడు చాలా మార్పులు వచ్చేసినాయి. 19,78,082 మంది. ఈ కమ్యూనిటీకి యాదవ కులానికి జగన్మోహన్ రెడ్డి గోదావరి జిల్లాలో ప్రాధాన్యత ఇచ్చారు, ఎంపీ సీట్లను ఎమ్మెల్యే సీట్లను. రజకులు 8,41,457 మంది, అంటే వాషర్మెన్ అంటారు. అలాగే బ్రాహ్మణులు 7,41,655. అలాగే వడ్డెర్లు 5,54,654 మంది. అంటే ఉప్పర్లు వడ్డెర్లకు ఏం తేడా మనకి నాకు సరిగ్గా తెలియదు, తేడా తప్పకుండా ఉండవచ్చుంటుంది. కేటగరైజేషన్ ప్రభుత్వం చేసిందంటే, ప్రభుత్వాలు చేశాయంటే ఖచ్చితంగా దానికి ఉంటుంది. అంటే నేను ఇచ్చిన లెక్కలు అఫీషియల్ ఫిగర్స్ కానే కాదు, ప్లీజ్ అబ్జర్వ్. ఇది అఫీషియల్ ఫిగర్స్ కాదు, నాకు అందిన సమాచారం మేబీ ట్రూ టు చాలా దగ్గరగా ఉండొచ్చు, నిజం కూడా కావచ్చు. దాన్ని ఆ దృష్టితో చూడాలి తప్ప, అంటే పాటకు చూసిన వారు వాళ్ళకి ఒక సామాజిక చిత్రం, పూర్తి స్థాయి సామాజిక చిత్రము ఆవిష్కరణ అవుతుంది. అంటే అన్ఇన్ఫార్మ్డ్ సోర్సెస్ నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా రకరకాల కావేశాలకు చర్చల్లో పోకుండా వాట్ ఈజ్ రియల్ పిక్చర్ అనేది తెలుస్తుంది. ఎలాగైనా కులగణన రాబోతున్నది, అంటే ఇప్పుడు రాకపోయినా కొన్ని సంవత్సరాల్లో అయినా కులగణన వస్తుంది. అప్పుడు ఖచ్చితంగా లెక్కలు తేలుతాయి. అప్పుడు మరింత మన విశ్వసనీయ సమాచారం ఆధారంగా మనం నిర్ణయాలు తీసుకోవచ్చు.